హాయ్ అందరికీ. యూరోప్లో స్ప్రింగ్ ఎందుకు స్పెషలో ఎంతమందికి తెలుసు మీలో? సో అది తెలుసుకోవడానికి నాకు తెలిసిన వేలో ట్రై చేస్తాను. కొన్ని చిన్న క్లిప్పింగ్స్ చూపిస్తాను, మీరే చూసి తెలుసుకునేసేయండి. స్ప్రింగ్ స్పెషాలిటీ గురించి మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తూ, నేను కూడా ఈ స్వచ్ఛమైన పూల అందాన్ని, వాసనని చూసి మైమర్చిపోయాను. అండ్ మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మీ వల్లనే నేను ఇవాళ వాకింగ్ కూడా వెళ్ళాను. సో వాకింగ్లో నేను చూసిన చెర్రీ తోటని చూపిస్తాను మీకు. అన్ని చెట్లు పూలతో నిండిపోయి ఉంటుంది. సో అది కాయలు కాసినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. ఇప్పుడు చెట్లని బాగా గుర్తుపెట్టుకోండి, ఎలాంటి చెట్లు చూపించాను అని చెప్పి. సో అవి పూలు అయిపోయి కాయలు కాసే టైంకి నేను మీకు పక్కా చూపిస్తాను, అప్పుడు మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఇది మా చెర్రీ చెట్టు, ఇందాక నేను చూపించిండేది. సో అది ఇప్పుడు కంప్లీట్ పూలతో ఉంది. ఇక్కడ నేను గమనించిండేది ట్రీస్ 1 ఇయర్ బాగా కాయలు కాస్తుంది, 1 ఇయర్ అసలు కాయలే కనపడవు. సో ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్సేనా నేచర్లో అనేది నాకు ఎప్పుడూ ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేది. కానీ కొందరు చెప్పారు ఎస్ ఇట్ హ్యాపెన్స్, కొన్ని ఇయర్స్ చెట్లు రెస్ట్ తీసుకుంటాయంట, ఆ టైంలో మనకి కాయలు ఉండవంట. సో 1 ఇయర్ బాగా కాయలు ఇస్తే నెక్స్ట్ ఇయర్ అది రెస్ట్ తీసుకునే టైంకి వదిలేస్తుందంట చెట్టు. సో అది రెస్ట్ తీసుకొని మళ్ళీ దాని పైన ఇయర్ మళ్ళీ మనకి కాయలు ఇచ్చేకి ట్రై చేస్తుంది. సో ఈ విషయం మీలో ఎంతమంది చూశారు? అలాగే నేను గ్రేప్ వైన్స్ కూడా చూశాను. 1 ఇయర్ బాగా కాయలు ఇచ్చేసింది, దానిపైన ఇయర్ మళ్ళీ కాయలే లేవు, దాని తర్వాత మళ్ళీ కాయలు కాసింది. సో ఇలా రెస్టింగ్ సీజను అన్ని ఫ్రూట్ ట్రీస్కి ఉంటాయా అనేది నా ఒక క్వశ్చన్ మార్కు. మీలో ఎవరికైనా ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసింటే పక్కా ఆన్సర్ ఇచ్చే ట్రై చేయండి ప్లీజ్. అండ్ నేను స్ప్రింగ్లో నేను గమనించింది ఏంటంటే, చెట్లన్నీ ఫస్ట్ పూలు కాస్తాయి, పూలు అయిపోయాక చిన్నగా ఆకులు రావడం స్టార్ట్ అవుతుంది. పూలు అయిపోయి కాయలు ఫామ్ అవుతూ ఉంటాయి, ఆ టైంలో ఆ గ్యాప్లో ఆకులు స్టార్ట్ అయ్యి కంప్లీట్ చెట్టు అంతా గ్రీన్గా అవుతుంది. సో అదే ఇక్కడ బాగా ఉన్న పెద్ద స్పెషాలిటీ. ఈ నేచర్ బ్యూటీని చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు. ఏ చెట్టు చూసినా పూలతో నిండిపోయి ఉంటుంది. యాపిల్, పియర్స్, చెర్రీ, ఏ ట్రీ చూసినా కూడా అన్నీ ఇలాగే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ 4 to 5 months మాత్రమే సీజన్ ఉంటుంది. స్ప్రింగ్లో ఫ్లవర్స్, అన్ని చెట్లకి ఫ్లవర్స్ వచ్చేస్తాయి. సో ఎండ్ ఆఫ్ ద సెప్టెంబర్, అక్టోబర్ టైంకి అన్ని చెట్లు పళ్ళతో నిండిపోయి ఉంటాయి అన్నమాట. సో నేను ఇక్కడ చూపిస్తున్నది వచ్చి మీకు యాపిల్ ట్రీ. ఈ యాపిల్స్ పింక్ కలర్లో ఉంటాయన్నమాట. సో ఈ ఫ్లవర్స్ కూడా చూసామంటే మనకి పింక్ కలర్లోనే కనిపిస్తున్నాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. అన్నట్టు నేను చెప్పిన ఈ చెర్రీ తోట ఇదేనండోయ్. సో ఇందాక చూపించిన చెర్రీ ట్రీ, ఈ యాపిల్ ట్రీ, ఈ పియర్స్, ఈ ఫ్రూట్ ట్రీస్ అన్నీ ఈ తోటలోనే ఉంటాయి. ఇక్కడ ఒక 6 to 7 వెరైటీస్ ఆఫ్ చెర్రీస్ ఉన్నాయి. పెద్దది, చిన్నది, రెడ్ది, బ్లడ్ కలర్ది, ఇలా రకరకాల చెర్రీస్ ఉంటాయి మనకి. సో అన్ని కలర్ చెర్రీస్ కూడా ఈ తోటలో కనిపిస్తాయి మనకి. లక్ ఉంటే ఈ ఇయర్ మనం ఖచ్చితంగా ఆ చెర్రీస్ అన్నిటిని చూసేయచ్చు.